మనస్సాక్షి అనేది మనకి తప్పొప్పులు మనకు చెప్పదు. ఏం చేద్దండి మనస్సాక్షి మనకి? ఎవరు చెప్తున్నారంటే బైబిల్ చెప్తుంది మనకి తప్పొప్పులు ఏంటనేది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నువ్వు చదువుతున్నావో, వింటూ ఉన్నావో, ఏది బైబిల్ చేయొద్దని నీకు చెప్తుందో అది నువ్వు చేస్తున్నప్పుడు ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంట? నీకు గద్దిస్తుంది. ఎప్పుడు? నీకు ఒక నియమం ఉన్నప్పుడు, బైబిల్లో ఒక నియమం నీకు ఏర్పాటు చేసింది. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, లేకపోతే నువ్వు చదువుతున్నప్పుడు అందులో నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే నీ మనసులో ఒక కట్టడ నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావండి? నువ్వు ఒక కట్టడం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఆ కట్టడ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో, ఒక తప్పు అనేది జరుగుతున్నప్పుడు నీ మనస్సాక్షి ఏం చేస్తుందంటే వెంటనే గద్దిస్తుంది. కొంతమంది ఏమంటారండి, నా మనసుకి నచ్చింది చేస్తానంటారు. అంటే వారికి ఏం లేదు, వారి ఇష్టానుసారంగా ఉండటానికి వారు ఏం లేదంటే వారికి ఒక నియమం అనేది లేదు. వారి ఇష్టం వచ్చింది చేస్తున్నప్పుడు వారికి ఏ మనస్సాక్షి వారిని గద్దించదు. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అన్నప్పుడు అతను ఏమి నేర్చుకోవట్లేదంటే తప్పులు నేర్చుకోవట్లేదు, ఒప్పులు నేర్చుకోవట్లేదు, ఎలా ఉండాలో నేర్చుకోవట్లేదు, ఎలా మాట్లాడాలో అతను తెలుసుకోలేదు. అసలు వారికి మనస్సాక్షి లేదు. ఎందుకంటే వారికి నియమం లేదు, వారికి ఒక పద్ధతి లేదు, వారు దేన్ని ధర్మశాస్త్రాన్ని నమ్మట్లేదు. దేన్ని కూడా వారిలో ఏం లేదండి, ఒక నియమము, ఒక ఒక కట్టుబాటు అనేది ఏమి కూడా వారిలో లేకపోవడం వల్ల వారి మనస్సాక్షి ఏం చేయదంటే వారిని గద్దించట్లేదు. అందుకనే వారు విచ్చలవిడిగా తప్పు చేయడానికి కానీ, ఒక మనిషిని చంపేయడానికి కానీ, ఒక మనిషిని కొట్టేయడానికి కానీ, లేకపోతే అన్యాయం చేయడానికి కానీ, అవినీతి చేయడానికి కానీ ఎందుకని వెనకాటలేదంటే వారిలో ఏం లేదండి, ఒక కట్టడ కానీ, ఒక నియమం కానీ వారిలో లేదు. ఒకవేళ ఉన్నదనుకోండి, లేదంటే ఒక దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వారు దీంట్లో ఇది చేస్తే తప్పు అని వారు తెలుసుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తుందంట మనస్సాక్షి, ఇదిగో ఇది నియమము, మనం దీన్ని తప్పకూడదు, ఇది మనకి ఒక కట్టుబాటు, దీన్ని మనం దాటి వెళ్ళకూడదు అని ఏం చేస్తుందంటే మనస్సాక్షి మనల్ని గద్దించే విధంగా ఉంటుంది. అంటే